మాట్లాడు. చాలా మంది ఏమనుకోరంటే దేవుడు మాతో ఏం మాట్లాడాడంటే ఏం చెప్తాడు? ఎలా మాట్లాడతాడు? వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు వాక్యం ద్వారా అంటే మీకు ఉదాహరణ చెప్పాను, మరి ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దావీదు కీర్తనాకారుడు ఏమంటాడంటే, ఈ వాక్యము నా పాదాలకి దీపం. ఈ వాక్యము నా పాదాలకి దీపం అంటే ఆయన ఉద్దేశము, రేపు నేను ఎలా అడుగులు వేయాలో నాకు ఈ రోజు చూపించి ఒక చక్కటి వెలుగు నీ వాక్యం. ఒక చీకట్లో నడిచేవాడికి ఎదర గొయ్యుందో, నుయ్యుందో, పాముందో, ప్రమాదం ఉందో వాడికి తెలియాలి అంటే వాడికి ముందు ఒక లైట్ ఉండాలి. ఆ లైట్ ఉన్నప్పుడు వాడికి ప్రమాదం ఏదుందో వాడికి అర్థం అవుతుంది. ఈ జీవితంలో ఈ లోకం అనే చీకట్లో బతుకుతున్న మనకి రేపు ఎలా అడుగులు వేయాలో, ఏం మాట్లాడాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకు తెలియాలి అంటే మనకున్న ఒకే ఒక్క లైట్ ఏంటి అంటే వాక్యం. ఆ వాక్యము మన పాదాలకు దీపం అంటే మనం నడిపిస్తారు. మన కుటుంబాలు ఎలా కట్టుకోవాలో చెప్తుంది, మన వ్యాపారాలు ఎలా చేయాలో చెప్తుంది, మన వివాహ వ్యవస్థల గురించి చెప్తుంది. ఒకటి రెండు కాదు, ప్రతి విషయంలో మనం గైడ్ చేస్తుంది. అలాంటి వాక్యాన్ని మనం అర్థం చేసుకుని చదువుకోకుండా మన ఇష్టానుసారంగా అపార్థం చేసుకుని చదివితే బైబిల్ దేవుడు ఏమంటాడు చెప్పిన, ఇందులో ఒకటి కలిపినా ఒకటి తీసినా ఈ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క ఇబ్బందిని వ్యక్తుల మీద కనిపిస్తాను. మనకి ఎక్కడ ఏం తెలిసినా, తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు అన్నట్టు ఇక్కడ ఉండినా ఉండకపోయినా పర్లేదు, కానీ బైబిల్ దగ్గర మాత్రం తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. ఇప్పుడు ఈ కీర్తన చదువు మనకేం తెలుసా? కీర్తన చదువుకున్నాం. ఏంటి ఈ కీర్తన నేపథ్యం అంటే మీకు చరిత్ర చెప్తారు వినండి. సుమారు ఈ 120వ కీర్తన నుంచి సుమారు 14-15 కీర్తనలు కంటిన్యూగా ఉంటాయి. వాటన్నిటిపైన చిన్న అక్షరాలతో ఒక మాట ఉంటుంది, యాత్ర కీర్తన అంటారు. ఏ కీర్తన? యాత్ర కీర్తన. యాత్ర కీర్తన ఏంటి అనగానే చాలా మంది ఏమనుకుంటే, యాత్ర అంటే, నేను అడిగాను యాత్ర అంటే ఏంటంటే ఒకరు సీరియస్ గా జర్నీ అన్నారు. నాకు తెలుసు మరి యాత్ర అంటే జర్నీ అంటే యాత్ర, మజిలీ, ప్రయాణం ఇవి కాదు. హిస్టరీ చరిత్ర ఉంది. చరిత్ర ఏంటంటే ఈ యాత్ర కీర్తన రాసింది సొలొమోను. ఎవరు? సొలొమోను గారు. ఈ కీర్తన ఎందుకు రాశాడంటే ఇశ్రాయేలీయులు ఒక పట్టాన దేవుని మాటలు విండి. అది సొలొమోను తదనంతరం జరుగుతుందని మరి చూసాయిగా సొలొమోను గారికి తెలుసో లేకపోతే పరిశుద్ధాత్ముడు కావాలని రాయించడం తెలియదు, కానీ ఇశ్రాయేలు పట్టాన మాట వినరు. ఇప్పుడు మోసే కాలం నుంచి వింటారు. వాళ్ళు ఎలాంటి వారంటే కడుపు నిండితో ఒకలా మాట్లాడతారు, కడుపు నిండకపోతే ఒకలా మాట్లాడతారు, అంతే చుట్టూ అందకపోతే కాదు. ఈ యొక్క లక్ష్యాలు ఇక్కడ ఇశ్రాయేలు ఎప్పుడైతే వీళ్ళు ఇలా చేస్తారో, ఇలా మాట్లాడుతుంటారు, దేవుడు వీళ్ళకి భూమి ఇచ్చి, పంటిచ్చి, వర్షాలు ఇచ్చి, నదులు ఇచ్చి, చక్కటి సారవంతమైన భూభాగాన్ని, సంతానం అనుగ్రహిస్తే వీళ్ళకి అల్లెక్కలు లేదు. ఎక్కడ పోయినాయి? నెత్తి మీద పోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నెత్తి మీదకి వెళ్ళిన కళ్ళు దించాలంటే దేవుడు అప్పుడు మొట్టుకెళ్ళేదా వద్దా? వాడు మొట్టుకెళ్ళేసాడు. ఆ మొట్టుకెళ్ళి ఏంటంటే పొరుగు సామ్రాజ్యాలు, బలవంతమైన సామ్రాజ్యాలు, బలమైన సామ్రాజ్యాలు, మాదీ పార్సీలు, వాళ్ళ ముందు బబులోని సామ్రాజ్యం, గ్రీకులు, అస్సూరియన్స్ ఎవరుంటున్నారు, ఇలాంటి బలమైన సామ్రాజ్యాలు లేపి ఇశ్రాయేలు మీద ఒత్తిడి తీసుకొచ్చారు. భూమిని దోసుకుంటారు, వారి యొక్క స్త్రీల మానాలు దోసుకుంటారు, పిల్లలు. ఇలాంటి పరిస్థితులకి ఇశ్రాయేలుని దేవుడు అప్పగించేసేవాడు. ఆ శ్రమను వాళ్ళు తట్టుకోలేక ఇశ్రాయేలు ఏం చేశారంటే, ఆ కానాను భూభాగం చూసారా, పాలు తేనెలు ప్రవహించు ఆ కానాను భూభాగంలో ఉంటే ఈ పొరుగు జాతులు వచ్చి ఇలాగే చంపేస్తున్నాయి, ఈడ్చేస్తున్నాయి, తీసుకెళ్ళిపోతున్నాయని భయపడి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయి సుమారు మన ఇండియా వరకు వచ్చేసారు. మన ఇండియాలో ఎక్కడికి వచ్చారు? మీ పక్కన గుంటూరు అని చూసారా, గుంటూరు వరకు వచ్చేసారు. గుంటూరులో యూదులు ఉన్నారంటే ఈ రోజుకి యూదులు ఉన్నారు. యూదులకు ఒక ఊరు ఉంది అక్కడ. మా ఊరు రాజమండ్రిలో కూడా ఉన్నారు. మణిపూర్ కూడా వచ్చేసారు. అంటే ఎక్కడెక్కడికో చెదిరిపోయారు. వీళ్ళు శత్రువులు దాడి తట్టుకోలేక చెదిరిపోతే వీళ్ళు ఎక్కడికి పోయినా కానీ వాళ్ళకి ఒక లెగసీ ఉంటుంది. వాళ్ళ పితరుల దగ్గర నుంచి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికి పోయినా కానీ ఖచ్చితంగా పండగల టైంలో యెరూషలేంకి వస్తారు. యెరూషలేంలో ఎక్కడికి వస్తారు? సొలొమోను కట్టించడే మందిరం, ఆ స్వర్ణ దేవాలయం దగ్గరకు వస్తారు.
ఎక్కడెక్కడున్న వీళ్ళు స్వర్ణ దేవాలయానికి వస్తారు కనుక వచ్చేటప్పుడు ఇప్పుడు మనకంటే కార్లు ఉన్నాయి, మనకంటే ఫ్లైట్లు ఉన్నాయి, మనకంటే రకరకాల వాహనాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళకేమున్నాయి? వెళితే గాడిదల మీద వెళ్ళాలి, గాడిదలు అంత దూరం ప్రయాణం చేయు. వెళితే ఒంట్ల మీద వెళ్ళాలి, ఒంటుకు కూడా అన్ని సౌకర్యాలుగా పనిచేయదు. మరి వెళితే ఎలా వెళ్ళాలి? కాలనడకన ఎక్కువ వెళ్ళాలి. అందుకు ఈ మైళ్ళు దూరం వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు మనకులాగా చర్చికి వచ్చేటప్పుడు, మనం చర్చికి వచ్చేటప్పుడు ఏం చేస్తాం? రెడీ అయినప్పుడు ఒక సెల్ఫీ, రెడీ కాకముందు ఒక సెల్ఫీ, చర్చి ముందు ఒక సెల్ఫీ, చర్చి కింద ఒక సెల్ఫీ. ఎన్ని సెల్ఫీలో మనకి? చర్చికి వచ్చే లోపు దారిలో 70 సెల్ఫీలు దిగుతాం దిగమా. వాళ్ళ సెల్ఫీలు దిగడానికి ఆ రోజు సెల్ లేవు, మొబైల్స్ లేవు. వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ఫీలు దిగడం, అక్కడ ఆ చెరువు బాగుంది, ఇక్కడ ఈ గొట్టు బాగుంది, ఇక్కడ నేచర్ బాగుంది, ఇలాంటి సోదుకోలు చెప్పకూడదు, చెప్పనివ్వడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రయాణంలో వీళ్ళకి ఖాళీగా ఉండకుండా ఇలాంటి సొలొమోను ద్వారా గొప్ప కీర్తన రాయించడు. ఈ ప్రయాణంలో వీళ్ళు ఏం చేస్తారంటే పాటలు పాడుకుంటారు. ఏం పాటలు పాడుకుంటారు? దైవికమైన పాటలు అంటే ఇప్పుడు మందిరానికంటే ఎక్కడెక్కడో చెదిరిపోయిన వీళ్ళు, దేశాలు చెదిరిపోయిన వీళ్ళు మళ్ళీ యెరూషలేము మందిరాన్ని చూడడానికి వచ్చే లోపు ఈ ప్రయాణం నెలలు పడుతుంది కనుక ఈ నెలలు వీళ్ళు ఏం చేసేవారంటే పాటలు పాడుకునేవారు. ఆ పాటలనే యాత్ర కీర్తనలు అంట. అర్థమైపోయినా అర్థమైనట్టే. ఇవి యాత్ర కీర్తనలు, వీటి బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఈ కీర్తనలు పాడుకుంటూ వస్తారు. ఆ కీర్తనలో ఒక అర్థం, పరమార్థం ఉంది. ఏముంది? ఇది కేవలం కీర్తనలు అనుకోకండి, జీవితానికి ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయి. ఏమున్నాయి అక్కడ రాస్తున్నాడు చూడండి, 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఒక సగటు మానవుడు ఈ భూమి మీద బతికేది ఎంతంటే సుమారు 60 నుంచి 70 సంవత్సరాలు. ఒక సగటు మానవుడు ఈ భూమి మీద బతికేది 60 నుంచి 70 సంవత్సరాలు. అయితే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు సుఖంగా బతుకుతున్నావా? ఒక మనుష్యుడు సుఖంగా బతకాలంటే సుమారు 4 విషయాలు ఉండాలి. ఆ 4-5 విషయాలు వాడికి కలిసి వస్తేనే వాడు 60 సంవత్సరాలు సుఖంగా బతకగలడు. ఏంటి ఆ 4-5 విషయాలు అంటే? 1 ఫైనాన్స్, 2 ఫ్యామిలీ, 3 చిల్డ్రన్స్, 4 హెల్త్. ఈ 4 విషయాలు బాగుంటేనంటే 1 ఆర్థికంగా బాగుండాలి, 2 భార్య కలిసి రావాలి, 3 వీళ్ళిద్దరూ బాగుంటే సరిపోదు, పిల్లలు కలిసి రావాలి, పిల్లలు కలిసి వస్తే సరిపోదు, మన ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉండాలి. ఈ 4 విషయాలు ఎప్పుడైతే ఉంటాయో బతికిన కొద్ది కాలమైనా కాస్త సుఖశాంతులతో బతకరా. అందుకే ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు చూడండి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనిపిస్తుంది. ఇది ఫైనాన్స్. 2వది ఏం చెప్తున్నాడు? నీ లోగిట నీ భార్య నీకు ఫలించు ద్రాక్షవల్లి, అంటే నీకు లైఫ్ పార్ట్నర్, మంచి పార్ట్నర్ ఉండాలి. చాలామందికి ఆర్థిక విషయాలు బాగుంటేనేమో మంచి భార్య ఉండదు, ఆర్థిక విషయాలు బాగుంటేనేమో మంచి భర్త ఉండడు. కానీ వీళ్ళ విషయాలు చూడండి, అక్కడ 2 విషయాలు నీకు కలిసి రావాలి. 1 నీ ఆర్థిక పరిస్థితులు బాగుండాలి, 2 నీ భార్య నీకు కలిసి రావాలి, 3 చెప్తాడు చూడండి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు నీకు ఒలీవ మొక్కల వలె ఉండాలి. 4 విషయం చెప్తున్నాడు. నీ ఆరోగ్య పరిస్థితులు అంటే పిల్లల్ని చూసి ఎంతకాలం బతకాలి. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి, ఆర్థిక పరిస్థితులు మనకు కలిసి రావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తాను చెప్పనా? సామెతలు చెప్పుకున్నాం. సామెతలు ఏమని సామెతలు అంటే, కాస్త ఓపుకుండగానే 4 రాళ్ళు చెప్పండి. చాలామంది పాటిస్తారు దీన్ని సోషల్ ఈవెంట్ లాగా. కాస్త ఓపుకుండగానే 4 రాళ్ళు వెనకేయాలంటారు. 4 రాళ్ళు కాదు, 80 రాళ్ళు వేస్తున్నారు వెనక. 4 రాళ్ళు కాదు, ఇంకా ఏం చెప్తారు సామెతలు అంటే, కాస్త వెలుగుండగానే చెప్పండి చక్క పెట్టుకోవాలంటే డ్యూటీలు, ఓటీలు, ఓవర్ నైట్ కష్టాలు, ఆ వ్యాపారం, ఈ వ్యాపారం, దొంగ వ్యాపారం, ఆడినెత్తి మీద 10, ఈడినెత్తి మీద 10, అక్కడ దోసి ఇక్కడ దోసి రూపాయి దాచేస్తున్నారన్న. దాచేసిందల్లా నిలబడిపోతాదా? మరో ప్రశ్న, మన దిగువ స్థాయి కుటుంబాలు కనుక, మన యొక్క మిడిల్ క్లాస్లో ఇంకా లో క్లాస్ ఫ్యామిలీస్ కనుక నేను ఉదాహరణ అడుగుతున్నాను చెప్పండి. మన తాతలు కష్టపడ్డారా లేదా? మన అయ్యలు కష్టపడ్డారా లేదా? ఇప్పుడు మనం కష్టపడుతున్నామా లేదా? ఏమన్నా మనం ఆర్థికంగా ఎదిగామా? మన తాత కష్టపడినప్పుడు ఎక్కడున్నామో మన అయ్య ఎక్కడ ఉన్నాడు, మన అయ్య కష్టపడినప్పుడు ఎక్కడున్నాడో ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం. మన జీవితంలో ఎదుగు బొదుగుందా? జీవితం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది చెప్పండి. మన తాత కష్టపడ్డాడు, మన అయ్య కష్టపడ్డాడు, 3 తరాల నుంచి ఇప్పుడు మనం కష్టపడుతున్నాం. ఎందుకు ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం? మనం చేసే తెంగర పనులు ఏంటి చెప్పండి. మన కష్టపడడం అయితే కష్టపడతాం, కానీ మనం చేసే పొరపాటు కష్టం వెనకాల కాస్తంత దేవుడిని నమ్ముకోవాలన్న విషయాన్ని మర్చిపోతాం. నువ్వు నీ కష్టాన్ని నమ్ముకుంటావు,
నీ హార్డ్ వర్క్ నమ్ముకుంటావు, నీ ప్లానింగ్స్ నమ్ముకుంటావు, అన్నీ నమ్ముకుంటావు. కానీ దేవుడు అనే ఒక ఆన్సర్ ఏది? మీ తాత ఎలాగే కష్టపడ్డాడు, పోయాడు, రూపాయి దాయలేకపోయాడు. మీ అయ్యి ఇలాగే కష్టపడ్డాడు, భక్తి లేదు, బైబుల్ లేదు, ప్రార్థన లేదు, చర్చ్ లేదు, కష్టం కష్టం కష్టం. ఆదివారం నాడు కూడా కూలి పని, ఏం దాసిపోయాడు. ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు. నువ్వేమన్నా ఆర్థికంగా ఎదుగుతావు అనుకుంటావు. అంటే ఒకడు ఆర్థికంగా ఎదగాలంటే సూత్రం చెప్తున్నాడు, నిశ్చయం. నిశ్చయం అంటే పక్కా. నువ్వు పక్కాగా ఆర్థికంగా ఎదగాలి అంటే, నిశ్చయముగా నువ్వు ఆశీర్వదింపబడాలంటే సూత్రం ఉంది అక్కడ. యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. ఏముండాలట? యెహోవా యందలి భయభక్తులు. అంటే యెహోవా యందలి భయభక్తులు ఉంటేనే, ఆయన త్రోవల యందు నడుస్తేనే నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టాన్ని అనుభవిస్తావు. అంటే నువ్వు కష్టపడింది నువ్వు తినాలి అంటే, నువ్వు సంపాదించింది నువ్వు తినాలి అంటే నీకు యెహోవా సెలవు ఉండాలి. అదేంటండి, నేను కష్టపడింది నేను తినాలన్నా ఆయన సెలవు లేకపోతే తినలేమంటే తినలేం. నేను కష్టపడింది నేను తినాలన్నా ఆయన సెలవు లేకపోతే తినలేము. మీరు వీడియో చూస్తున్నారు లేదో, సోషల్ మీడియాలో బాగా డబ్బు ఉంది, 5 స్టార్ హోటల్లో ఒకడు కూర్చున్నాడు. ఆ కూర్చున్నవాడు ఒక మంచి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. ఆ సర్వర్ ఎవరైతే ఉన్నాడో వచ్చి సర్వీస్ చేస్తున్న లోపు వడ్డించిన ప్లేట్లో ముందుకు పడిపోయి చచ్చిపోయాడు. మీరు చూడండి, మరొక వీడియో ఇందాక నేను చూశాను, వీడియో తిరుగుతుంది సోషల్ మీడియాలో. పెద్ద పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో ఈ బడా బాసులు ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. అందరికీ సర్వీస్ చేయడానికి వడ్డించే వాళ్ళు వస్తే, సార్ మీకు స్వీట్ ఏమంటారా, హాట్ ఏమంటారా, బిర్యానీ అక్కడ వేయించుకుంటే వట్టండి. ఎందుకు వేయించుకుంటలేదు చెప్పినా, వేయించుకుంటే సాయంత్రం చచ్చిపోతారు వాళ్ళు, సోర ఎక్కువైపోయి. నేను అడుగుతున్నాను, ఒక గుప్పెడి మెతుకులు తినాలంటే ఆరోగ్యం సహకరించాలి. గుప్పెడి మెతుకులు తినాలంటే నీ హెల్త్ స్కేల్ నీ అండర్లో ఉండాలి. నేను అడుగుతున్నాను, కష్టపడిన ప్రతి ఒక్కడు తినగలుగుతున్నాడా? సంపాదిస్తారు 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 ఆ సంపాదించిన బట్టిగా హాస్పిటల్కి పెట్టుబడులు పెడతారు. ఇంకెందుకు సంపాదించడం? నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు గమనించండి. డబ్బున్న వాళ్ళందరూ సుఖపడుతున్నారు అనుకోకండి. నెలకి 1,50,000 రూపాయలు తెచ్చుకున్నాడు సుఖపడతాడు లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నమ్ముకుని రోజుకి 150 రూపాయలు తెచ్చుకున్న వాడి జీవితంలో చాలా సుఖం ఉంటుంది తెలుసా. నెలకి 30-40 వేల రూపాయలు తెచ్చుకున్నాడు జీవితంలో సుఖం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నెలకి 3,000 తెచ్చుకుని బరకాల కింద బతికేసే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు తెలుసు. ఎందుకు చెప్పినా, వాళ్ళు లేనిది వీళ్ళు ఉన్నదని చెప్పిన దేవుడు. యెహోవా యందలి భయభక్తులు అంటే ఆయన పర్మిషన్ ఉండాలి. కీర్తనకారుడు అంటాడు, ఇదిగో మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచమంటే, నా ఆహారాన్ని కూడా నేను తృప్తిగా తినాలి అంటే నువ్వు సెలవు ఇవ్వాలి. ఇదే కీర్తన రాసిన ప్రసంగి గ్రంథంలో ఏమంటాడంటే, ఇదిగో ఆయన సెలవు లేకుండా భోజనం చేసి తృప్తి పొందుట ఎవనికి సాధ్యము? అంటే ఆయన సెలవు లేకపోతే తినలేమంటే తినలేము. మీ ఆవిడ మంచి కూర వండి ఆ కూరని ఎదురుగా పెట్టి ఆ కూర ఎట్టిన తర్వాత కూర బాగుందని నువ్వు తినాలన్నా ఆ ఫీల్ ఎవరు ఇవ్వాలి తెలుసా? దేవుడు ఇవ్వాలి. మా ఆవిడ బాగుంటుందంటే మీ ఆవిడ బాగుంటుందనో, మాంసమోడు చిన్న చిన్న ముక్కలు కొట్టాడని ఇవన్నీ కాదు అయ్యా. ఆడి చిన్న ముక్కలు కొట్టాడని ఇప్పుడు నైస్గా వండిందని కాదు, ఆవిడ చిన్న ముక్కలు కొట్టాడని నైస్గా వండింది కాదు, ఆ వండిన ఫ్లేవర్ నీకు రుచించాలి అంటే చెప్పండి, ఆకలిని ఒక అవస్థ రావాలి, తినాలన్న ఒక ఫీల్ రావాలి. ఈ ఫీల్ అంతా ఇచ్చేది ఎవరు తెలుసా? దేవుడు. అందుకంటున్నాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించాలి. నీ చేతుల కష్టార్జితం ఎప్పుడు అనుభవిస్తావు, ఎప్పుడు దండిడవుతావంటే దేవుడు అంటున్నాడు, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటే. ఆయన ఎడల భయభక్తులు కలిగి లేకపోతే మన కష్టార్జితాన్ని మనం అనుభవించలేమంటే అనుభవించలేం, అసాధ్యం, చాలా కష్టం అవుద్ది. మీరు బయట అనుకుంటారు, పెద్ద పెద్ద బిల్డింగులు చూసి బాగా సంపాదించిన వాళ్ళని, ఎకరాలు చూసిన వారు మీరు అనుకుంటారు వాళ్ళు బాగా సంపాదించి బాగా తింటున్నారు కదంటే, ఎవరు చెప్పారా బాగా తింటున్నారని? వాళ్ళు తినలేరు, వాళ్ళు ఉండలేరు. మీరు కావాలంటే చూడండి, వాళ్ళ లైఫ్ని స్టడీ చేయండి. బాగా పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీలు కానీ వాళ్ళ జీవితాన్ని మీరు చూడండి. వాళ్ళ రాత్రులు అయితే ఇళ్ళలో ఉండరు, ఇంట్లో ఉండరు, వాళ్ళకి రాత్రులు నిద్ర రాదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్ల మీద తిరుగుతారు రాత్రులు, తాగేసి పబ్లని క్లబ్లని చెత్త సెదారమైన డ్రంక్ అండ్ డ్రైవ్ అని దొరుకుతుంటారు. మనకి భోజనం చేస్తాం, స్నానం చేస్తాం లేదా మానేస్తాం, చేయి కూడా ఆరదు, వెంటనే మనకు నిద్ర వస్తుందా లేదా? వాళ్ళకి లేని ధన్యత మనకి చెప్పిన, నిద్ర రాక నిద్ర మాత్రలు మింగే వాళ్ళు ఉన్నారు తెలుసా? నిద్రల పట్టక రోడ్లను తిరిగే వాళ్ళు ఉన్నారు తెలుసా? నిద్రల పట్టక ఈ డబ్బున్న మోతుబర్లు అందరూ ఏం చేయాలో అర్థం కాక క్లబ్లు రేప్ పట్లను తిరుగుతున్నారు తెలుసా? కానీ మనకు ఆ దరిద్రం ఏమీ లేదు. అలా పడుకుంటే మనకి ఏసీ లేకుండా నిద్ర వస్తుంది.
దేవుడు దీవించడం అంటే మీరు ఏదో అనుకోకండి. దేవుడు దీవించడం అంటే నువ్వు టైంకి నిద్రపోవడం కూడా దేవుడిచ్చిన దీవెనే. నువ్వు టైంకి నచ్చింది వండుకుని తినడం కూడా దేవుడిచ్చిన దీవెనే. నీకు తిన్నది అరుగుతుంది చూసావా, అది దేవుడిచ్చిన దీవెనే. చాలామంది ఫుడ్ పాయిజన్ అయిపోతుంది బయట. మనం చాలాసార్లు మీరు చూడండి, డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉదయం ఒక బిర్యానీ, సాయంత్రం ఒక బిర్యానీ తిందామనండి, చచ్చిపోతారు వాళ్ళు సాయంత్రానికి. మనము పెళ్ళికి వెళ్తాం, బిర్యానీ తింటాం, నచ్చితే కవర్లు వేసుకుని తెచ్చుకుంటాం, మళ్ళీ సాయంత్రం తింటాం, ఉంటే మళ్ళీ ఉదయం తినేస్తాం. ఇన్నిసార్లు తిన్నా మనకేమైనా అవుతుందా? మనకులాగా వాళ్ళని తినమనండి, హాస్పిటల్లో జాయిన్ చేస్తారని తెలుసా? అడుగుతున్నాను. వాళ్ళకి లేనిది మనకున్నదని చెప్తున్నా. అసలు చికెను మటన్ కలిపి తినకూడదు. మనం చికెను మటను పెరుగు అన్ని కలిపి తినేస్తాం. మెడికల్ టెంపర్ ఎలా చెప్తుంది, పెరుగులో చేపలు నంచుకోకూడదు, చేపలు తిన. ఎన్నిసార్లు తినని చెప్పి ఎండి చేపలు వేపుకుని మరి తినేం. అడుగుతున్నాను. ఇన్ని తిన్నా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తున్నాడంటే ఏమనుకోవాలి? దేవుడు దీవులు అంటే ఇవే. నీకు 150 రూపాయలు తెచ్చుకుని నీకు నచ్చింది వండుకోవాలి. ఆ నచ్చింది వండుకోలేడు, వాడికి లక్షలు ఉంది, లక్షల రూపాయలు ఉన్నా ఒక బిర్యానీ తినలేరు, ఏమీ తినలేరు. ఆ జీవితం బాగుందా? ఏమీ లేకపోయినా ఉన్న దాంట్లో తృప్తిగా బతికి ఈ మిడిల్ క్లాస్ లైఫ్ ఇది బాగుందా చెప్పండి? పేరుకి డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళు తినలేరు, పేరుకి డబ్బులు ఉంటాయి కానీ అనుభవించలేరు. వాళ్ళకి బంగ్లాలు ఉంటాయి కానీ వాళ్ళకి నిద్రలు పట్టదు. మనకు బంగ్లాలు ఉండవు కానీ మంచిగా నిద్రపోతాం. మనకు డబ్బులు ఉండవు కానీ నచ్చిందల్లా తింటాం. దేవుడు ఆశీర్వదించడం అంటే ఇదే. దేవుడు గొప్ప దీవెనలు అంటే ఇవే ఆశీర్వాదాలంటే. ఇంకా ఎందుకు చెప్తున్నాడు చూడండి, నిత్యముగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. ఒకసారి చెప్పాను, మళ్ళీ మీకు చెప్తాను, ఒకసారి వినండి. ప్రపంచంలో ఎవడ చేయలేని పెళ్లి భారతదేశంలో చేశారు. 6,000 కోట్లు, 6,000 కోట్లు. ఒక్కడే పెళ్లికి 6,000 కోట్ల ఎంత ఇలాగ బలుపెక్కుందో చూడండి. 6,000 కోట్లు. రాష్ట్రాలను కొనేసే డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, దేశాన్ని కొనేసే డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, ప్రధానమంత్రిని కనుజేగుతూ నిలబెట్టే డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎవరో కాదు, రిలయన్స్ అంబానీ. ఎవరైతున్నారో ఆ అబ్బాయి పెళ్ళికొడుకు పేరు అనంత్ అంబానీ. 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి ఇంటర్నేషనల్ సింగర్ వచ్చారు, ఫైటర్స్ వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు, ఎక్కడెక్కడైతే సెలబ్రిటీలు అందరూ వచ్చారు. ఆ పెళ్లికి బ్యాండ్ వాయిసింది ఎవరు చెప్పినా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్లు అందరూ పెళ్లికి బ్యాండ్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంటే చిన్నోళ్ళండి. వాళ్ళ యొక్క సినిమా యొక్క గ్రాస్ ఎంత వసూలు అవుతుందో తెలుసా? 1000 కోట్లు. అలాంటి అంత బడా బిగ్ షాట్ హీరోస్ అందరూ వచ్చి ఆడి పెళ్లికి బ్యాండ్ కొడితే వీళ్ళు డ్యాన్సులు వేస్తారు. ఆ పెళ్లికి వెళితే ఆ పెళ్లికి వెళ్ళిన వారికి ఇలాంటి సెలబ్రిటీలకి వాచ్ గిఫ్ట్కి ఇచ్చారు. వాచ్ ఖరీదు 2 కోట్లు. వెళ్తే బాగుంది అనుకుంటున్నారు కదా, 2 కోట్లు వాచ్ ఖరీదు, 2 కోట్లు గిఫ్ట్లు విపరీతంగా ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ గమనించండి, ఇంత చేసుకున్న పెళ్లి కొడుకు 2 నిమిషాలు ఏసీలు ఉంటే చచ్చిపోతాడు. అరే 6,000 కోట్లెట్టి సెలబ్రిటీని తీసుకొచ్చారు, 6,000 కోట్లెట్టి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అన్నీ తేగలిగారు. కానీ ఆ కుర్రోడు ఆరోగ్యాన్ని మాత్రం తేగలేరు. కొన్ని నెలల క్రితం ఫోటో బయటెట్టారు. ఎవడ వెనకాల నుంచి ఫోటో తీశారు ఆ అబ్బాయిది, వెనకాల నుండి. ఆ అబ్బాయికి ఎక్కడ తలలేదు, తల ఊడిపోయింది. ఆ తల ఊడిపోయిన ఫోటో తీస్తే ఆ కంపేర్ చేసి ఇంకో ఫోటో పక్కన పెట్టారు. ఆ ఫోటో ఏంటంటే ఈ మధ్య అడవి నూనె అని వస్తుంది, అడవి నూనె. ఆ నూనె రాసుకుంటే జుట్టే మొగోలు కూడా ఇలా వచ్చేస్తుంది ఇలా కిందకి అంట, కానీ ఏం రాదు. ఆ అడవి నూనె రాసుకుంటే ఇలా వచ్చేస్తుందని అడవి నూనె రాసుకున్నాడు ఆడి జుట్టు తల ఊడిపోయి ఫోటో పెట్టి, ఒరే ఇన్ని కోట్లు ఉన్నవాడికే తల రావట్లేదు, ఎవడరా అడవి నూనె రాసుకుంటే తల వస్తుంది అన్నదని 2 ఫోటోలు పక్కనట్టారు. మీకు ఏమర్థమవుతుంది? కోట్లు ఉన్నవాడికి బొచ్చి తేగలుగుతున్నాడా? కోట్ల రూపాయలు ఉన్నవాడు నచ్చిన అన్నం తినగలుగుతున్నాడా? కోట్ల రూపాయలు ఉన్నవాడు కనీసం ఆరోగ్యం తేగలుగుతున్నాడా? వాళ్ళకి BMW కార్లు ఉంటాయి, రేంజ్ రోవర్లు ఉంటాయి, టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ కార్లు ఉంటాయి. వాటికి ఆ కార్లు కొనాలంటే ప్రత్యేకమైన లైసెన్స్ ఉంటే కానీ ఎవరు. అలాంటి కార్లు వాళ్ళకి ఎన్నో కార్లు ఉన్నా వాళ్ళ కార్ల మీద సాయంత్రం అయ్యేసరికి హాస్పిటల్కి పోతే కానీ వాళ్ళు బతకలేరు. నేను అడుగుతున్నాను, నిత్యముగా అనుభవించాలంటే మీరు అనుకుంటున్నారు బయట పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నవారు వీళ్ళందరూ ఉంటాయి. ఎవరు బిల్డింగ్లు అలా ఉంటాయి అంతే, జీవితాలు మాత్రం చెప్పండి నెమ్మది ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవాయందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. మరొకటి, నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు, పక్కోడు దోసుకుంటూ అనుభవించలేవు. నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించగలవు. ఆడినెత్తి మీద 10, ఈ నెత్తి మీద 10, దొంగ వ్యాపారం, సారా వ్యాపారం, గంజా వ్యాపారాలు చేసి ఎదిగిపోదాం అనుకుంటారు. ఎదిగిపోతారా? తోసేస్తారు లోపలికి ఏదో.
ఈ రాజకీయ నాయకులు వీళ్ళ ప్రభుత్వాలు ఉన్నంత కాలం తెగ దోసేస్తారు, వీళ్ళ ప్రభుత్వాలు దిగిపోయి మళ్ళీ వాళ్ళు దోసేస్తారు, వాళ్ళని వీళ్ళు దోసేస్తారు, వీళ్ళు వాళ్ళు దోసేస్తారు. నడుతున్నాను దాసింది ఏమైనా వీళ్ళకి మిగులుద్దా, మళ్ళీ కోట్ల చుట్టూ తిరుగుతారు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు తిప్పలు మీరు చూస్తున్నారుగా. మన ఏపీ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు మీకు అర్థమవుతున్నాయి లేదా? నేను అడుగుతున్నాను, వీళ్ళు ఏ సుఖపడరు. అందుకే ఎవడు సుఖపడతాడంటే యెహోవా యందలి భయభక్తులు. భూమి మీద 60 ఏళ్ళు ఉన్న జీవితంలో నెమ్మదిగా బతకాలి అంటే యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. రెండో పాయింట్ చెప్తున్నాడు, ఆర్థిక పరిస్థితులు బాగుండాలంటే నీ జీవితంలో దేవుడు ఉండాలి. రెండోది, నీకు ఆర్థిక పరిస్థితులు బాగుంటే సరిపోదు, నీ భార్య నీకు కలిసి రావాలి. నేను అడుగుతున్నాను, చాలామంది ఫైనాన్షియల్గా బాగుంటారు కానీ ఈవిడ మాట ఎందు. ఎవరు? హోమ్ మినిస్టర్ గారు ఉంటారు కదా వెనకాల, ఆవిడ మాట ఎందు. ఆర్థికంగా బాగుంటే సరిపోదట, వెనకాల ఉన్న ఆవిడ కలిసి రావాలి. కలిసి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ అప్డేట్ యుగంలో. పెద్దమ్మలు అమ్మమ్మలను వదిలేండి, ఈ జనరేషన్ అడుగుతున్నాను, ఉన్నారా? చాలామంది తల్లి చేసే తప్పేడు చెప్పిన, వాళ్ళ భర్త ఇలా కష్టపడి చేస్తాడు, ఈవిడ ఇలాగ అమ్మగారింటికి పంపించేది. ఆడి మూలుగులు ఎరిగిపోవాలి తప్పాడు ఎప్పుడైనా ఫైనాన్షియల్గా స్థిరపడతాడా? చాలామంది తప్పు చేసేది ఏంటి చెప్పిన, దోబరా ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు బట్టలు కొనుక్కోవాలంటే పండగమో పబ్బో పెళ్లి రోజు ఏదో వస్తూ కొనుక్కోరు. ఇప్పుడు మీసో ఆసో లాసో అన్ని సోళ్ళు ఇంటికి వచ్చేస్తున్నాయి. ఆడ 500 తేవడానికి ఆడ రెక్కల మొక్కలు అయిపోతాయి, నువ్వు 500 మీసో ఎత్తాడికి సో ఇంకా జీవితం అంతే. ఆర్థికంగా అడుగుతాను, ఏది ఆర్థికంగా కలిసి సరే ఆయన సంపాదన ఎంత, నా ఖర్చులు ఎంత, ఇవన్నీ ఆలోచించే లోగిట భార్య ఏది? ఆర్థికంగా చాలామంది ఎదగపోవడానికి కారణం ఏంటి చెప్పిన, వెనకాల ఉన్న ఆవిడకి బాధ్యత లేకపోవడం. 1 రూపాయి ఇలా ఖర్చు పెట్టకూడదని ఆవిడకి తెలియకుండా నాశనం చేయడం. చాలామంది చేస్తున్నారు తప్పు. అమ్మింటికి పంపించడం, అన్నయ్యల ఇంటికి పంపించడం, మామింటికి పంపించడం తప్పుల్లో తప్పు. అరే నీ భర్త కష్టార్జిత నువ్వే నిల్వ చేయకపోతే రేపొద్దున ఆయన ఎవరి దగ్గర నుంచి పోయి అప్పులు తేగాలి? నువ్వు కలిసి రావాలి. ఆయన నిన్ను నమ్మి ఒక 100 రూపాయలు ఇస్తే అది 100 రోజులైనా ఆ 100కి నీ దగ్గర ఒక లెక్క ఉండాలి. ఏది 500 ఇస్తే సాయంత్రం మాయం చేసేస్తున్నారు. ఒకప్పుడు పెద్దమ్మలకి 20 రూపాయలు ఇస్తే పప్పులు ఉప్పులు ఎట్టి 20 రోజుల తర్వాత ఇచ్చేవారు. ఇప్పుడు పప్పు లేదు ఉప్పు లేదు. ఇప్పుడు నిత్యముగా నీ చేతులు కష్టార్జితం అనుభవించాలంటే ఆవిడ కూడా నీకు కలిసి రావాలి. ఏది కలిసి రావాలి అని అడుగుతున్నాను. కలిసిరా 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 అంటే కలిసి వస్తుందా? నిలబోయి కలిసిరా నువ్వు నాకు అంటే కలిసి వస్తుందా? వస్తానులే అంట. కలిసిరా కలిసిరా అంటే ఏం కలిసి వస్తుందో అడుగుతున్నాడు. ఆవిడ కలిసిరా నువ్వు ఫైనాన్షియల్ క్లాసెస్ తీసుకున్న ఆవిడకి అర్థం కాదు. నువ్వు కలిసి రావాలి నాకు అమ్మాయి అని చెప్పినా ఆవిడకి ఏం బుర్రకెక్కదు. నిత్యముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలి అంటే, నిత్యముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలంటే రెండవది నీ భార్య కూడా నీకు కలిసి రావాలి. ఏది కలిసి వచ్చేదో ఒక ఆవిడ అంటుంది, ఏమంటుందో తెలుసా? ఇదిగో సాయంత్రం మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్న. ఏది వెళ్ళిపోతావే అని అడిగాడు. వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అది ఎందుకు చెప్పంటే మొన్న నుంచి అడుగుతున్నాను, కొన్నావా అన్న. ఏంటి అని అడిగాడు. వాషింగ్ మిషన్ అన్న. మనకెందుకే వాషింగ్ మిషన్? నువ్వు ఇంటికాడ ఉంటే నైట్ వేసి తిరుగుతావు, నేను ఇంటి దగ్గర ఉంటే బరే వేసి లింగి కట్టి తిరుగు. మనకి ఎందుకే వాషింగ్ మిషన్? మనం బట్టలు తీస్తే వారానికి ఒక జత కూడా తీయమ్మా. మనకెందుకు? నీ నైటీకి నా లింగీలకి వాషింగ్ మిషన్ అవసరమా చెప్పు? అవసరం లేదు. అందుకే మనకు నా హీ జిందకి కొంటావా అని అడిగింది. అలా కాదు, మనకి ఎందుకు చెప్పంటే నువ్వు కొంటావా కొనవా, కొనకపోతే సాయంత్రం 5 గంటల బస్సు ఎక్కి వెళ్ళిపోతాను అన్న. అప్పుడు అడిగాడు, నువ్వు సీరియస్గా ఒక ఆన్సర్ చెప్పి ఎందుకు కొనాలని అడిగితే అప్పుడు అన్నదట, వాళ్ళు కొనేసుకున్నారన్న. ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఈవిడికి అవసరమని కొనుక్కోవాలా, ఒక వస్తువు ఈవిడికి అవసరమని కొనుక్కోవాలా, ఎదిరింటో లేదో కొనేసుకున్నారని కొనుక్కోవాలా? మీకు ఏమర్థం అవుతుంది? ఇలాంటి బడాయి ఖర్చులకు పోతే ఆ భర్త ఏమన్నా ఆర్థికంగా ఎదుగుతాడా? వాళ్ళు ఏదో కొనుక్కున్నారే, వాళ్ళకి అవసరం కాదు కొనుక్కున్నా. నీకు అవసరం వస్తువు అది. నీ భర్త కష్టార్జిత నువ్వు కలిసి రాకపోతే ఆయనకి ఎలా నువ్వు ఆర్థికంగా సహాయపడగలవు? కలిసిరా 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 అంటే ఆవిడ జీవితంలో కలిసి రాదు. ఆవిడకి అర్థమయ్యేలా ఎంత చెప్పినా నాకు అర్థం కాదు. మరి ఆవిడ ఎప్పుడు కలిసి వస్తుంది? ఇక్కడ లేదు. ఇదే కీర్తనకారుడు మళ్ళీ సామెతలు రాసి ఆ సామెతల్లో ఒక లిస్ట్ ఇచ్చాడు. ఒకసారి చూడండి. ఒకసారి సామెతల గ్రంథం త్వరగా సామెతల గ్రంథం 31 అధ్యాయం 10 వచనం. సామెతల గ్రంథం 31 అధ్యాయం 10 వచనం. సామెతల గ్రంథం 31 అధ్యాయం 10 వచనం. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి, ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఒక మాట్లాడుతాడు, గుణవత్తైన భార్య. గుణం అంటే ఏంటంటే క్యారెక్టర్.
గుణవనగా మాట్లాడు. గుణగణాలు ఎలా వస్తాయండి? గుణగణాలు అంటే అందరూ పుట్టుకతో మంచి వాళ్ళే, మధ్యలో అక్కడక్కడ డిస్టర్బెన్స్ అవుతారు. మళ్ళీ మార్చుకుని నేర్చుకుని తెచ్చుకునే ప్రవర్తననే గుణం అంటారు. మళ్ళీ అడుగుతున్నాను, గుణవతులు అంటే ఇలా ఉంటారని ఏమైనా ఐడియా ఉందా? గుణవతులు అంటే ఈవిడ అని ఒక ఐడియా ఏమైనా ఉందా? గుణవతి అంటే చాలామంది ఏమనుకుంటారంటే స్లోగా మాట్లాడుతుంది అనుకుంటున్నారు, ప్రైజ్ ద లార్డ్ అని. అలా ఏముండదు. గుణవతి అంటే ప్రైజ్ ద లార్డ్ అని స్లోగా అంటాం, ప్లేన్ డ్రెస్ వేసి తిరుగుతుంది, ఇలాంటిది ఏమీ లేదు. గుణవతి అంటే రోడ్డుకి ఎడంపక్క నడుతుందని లేదు. గుణవతి అంటే ఏంటంటే కొన్ని గుణాలు ఉంటాయి ఆవిడకి, ఆ గుణాలను బట్టే ఆవిడ గుణవతి అని చెప్తారు. ఏముంటాయి గుణాలంటే, మొట్టమొదటి ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచెను, అతని లాభప్రాప్తికి, చెప్పండి, లాభప్రాప్తి అంటే ఆర్థికపరమైన నష్టాలు ఆవిడ తేదంట. గుణవతి, ఈవిడ గుణవతి అని ఒక ఆవిడని చెప్పాలి అంటే ఆ గుణవతికి ఉండే గొప్ప లక్షణాలు ఏంటో తెలుసా? తన భర్తకి ఆర్థిక నష్టాలు తేదట. ఏ తల్లి అయితే తన భర్తకి ఆర్థిక నష్టాలు తేదో గుణవతి లక్షణాల్లో లక్షణం అన్నమాట. మాటలు అర్థమవుతున్నాయా? ఈవిడ గుణవతి అని చెప్పాలి అంటే ఆర్థికంగా ఇబ్బంది పెట్టదంట, కలలో కూడా ఆర్థికంగా తనకు నష్టం చేయదంట, తన ధనాన్ని తన కష్టార్జితాన్ని పాడు చేయదట, కలలో కూడా అతను నమ్ముతాడట, నా భార్య ఫైనాన్షియల్గా చాలా నమ్మకంగా ఉంటుందని నమ్ముతాడంట. డబ్బులు పాడు చేయడం, తెలియని ఖర్చులు పెట్టడం ఇలాంటివి ఏమీ చేయదట. అతను చెప్తున్నాడు చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అదుడు. ఆ గుణవతికి ఉండే గొప్ప లక్షణాల్లో ఫైనాన్షియల్గా నమ్మకంగా ఉంటుందట. రెండోది ఏం చెప్తున్నాడు చూడండి, 15 వచనంలో, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరుస్తుంది. అడుగుతున్నాను, చీకటితో లేచే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? అంత లేదు. సూర్యుని ఎత్తి మీద కూర్చోరు లెగుతలేదు. ఒకప్పుడు పెద్దమ్మలు చీకటితోనే లేచి నడుము మీద పిల్లల్ని వేసుకుని వాకులు ఊడిచి చక్కగా కష్టపడ్డారు కనుక వాళ్ళ హెల్త్ బాగుండేది. ఇప్పుడు బెడ్ మీద కూర్చొని బెడ్ కాపీ తాగుతున్నారు పాసిమోకాలతో. ఏది రోజు చీకటితో లేచి ఏం చేస్తుంది? చీకటితోనే లేచి వాట్సాప్లో స్టేటస్ పెట్టదు. చీకటితో లేచి ఏం చేస్తుంది? మొబైల్ ఎతకదు. చీకటితో లేచి ఏం చేస్తుంది? తనకు ఒక భక్తి జీవితం ఉంది, ఆ భక్తి జీవితంలో తన ఇంటి వారికి వంట చేస్తుంది. ఇంటి వారికి వంట చేయడానికి చీకటితో ఎందుకు లెగుస్తుంది? తన ఇంటి వారికి టైంకి భోజనం సిద్ధపరుస్తుంది. అంటే ఈవిడ గుణవతి అనడానికి గుర్తుల్లో గుర్తేడు చెప్పిన ఒకటి ఆర్థికంగా నమ్మకంగా ఉంటుంది. ఈవిడ గుణవతి అనడానికి మరో గుర్తేడు చెప్పిన తన ఇంటి వారికి తానే వంట చేస్తుంది. ఏ పొరుగులతోని పనులతోని వంట చేస్తుంది అంటే చేయించదు. చాలామంది చేసే తప్పులు ఈ జనరేషన్లో తప్పేంటి చెప్పిన, ఇంట్లో వంటలు సరిగా చేయట్లేదు. చేస్తున్నారా? ఏ వంట వరకు నేర్చుకోలేదు, రేపు పొద్దున చేసుకున్నోడికి ఏం వండుతావంటే ఈవిడ సీరియస్గా అందట, యూట్యూబ్లో చూసి వండుతాను అన్నమాట. నువ్వు యూట్యూబ్లోను గూగుల్లోను మా టీవీలో చూసి వండితే ఈ ప్రయోగాలన్నీ ఎవడమేసేద్దామని ఆడేమైపోవాలాడు? నేను చేసుకున్నందుకు హాస్పిటల్ పోవాలా? నేను అడుగుతున్నాను, ఏం చేద్దామని? ఈ ప్రయోగాలన్నీ అడుగుతుంది, ఎవడమే చేస్తావు? గుణవతి అనడానికి గుర్తులేని చెప్పిన స్లోగా మాట్లాడుతుంది, ప్లెయిన్ డ్రెస్లు వేసుకుంటుంది, ఇలాంటిది ఏమీ లేదు. గుణవతి అంటే ఆవిడకి మొట్టమొదటి గుణం ఆర్థికంగా నమ్మకం ఉంటుంది. రెండవ గుణం ఏంటో తెలుసా? తన ఇంటి వారికి వంట చేస్తుంది. ఎందుకు వంట చేస్తుంది అంటే సగం రోగాలు దేనివల్ల వస్తాయి తెలుసా? తినే తిండి సరైనది కాకపోతే వస్తాయి. అక్కడ తిని ఇక్కడ తిని ఆ చెత్త ఈ చెత్త, మసాలాలు, పానీపూర్లు, పాచిపానీపూర్లు, చెత్త చెదారం, నూడిల్స్ గిడిల్స్, బయట కర్రీ పాయింట్లు, రైస్ కుక్కర్లో ఈ కరెంట్ కుక్కర్లో రైస్ పెట్టుకోవడం, ఇవన్నీ తినడం వల్ల ఇప్పుడు బంపర్ ఆఫర్లు ఏంటి చెప్పిన క్యాన్సర్లు వస్తున్నాయి కదా. ఒకప్పుడు క్యాన్సర్ల కేసులు చాలా తక్కువ, ఇప్పుడు పెరిగిపోయాయి. కేవలం ఈ క్యాన్సర్లు ఎందుకు వస్తుంది అంటే మీరు స్టడీ చేసిన వారిని అడగండి, తిండి 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 తిండి, కరెంటు కుక్కర్ల మీద రైసులు, బయటికి వెళ్ళి కర్రీ పాయింట్లు, ఈ చెత్త అంతా తింటున్నారు. దీనివల్ల హెల్త్ స్కేల్ ఏమవుద్ది? ఒక ఆవిడ అందట, ఇదిగో నేను రైస్ కుక్కర్ మీద పెట్టేస్తాను, నువ్వు వచ్చేటప్పుడు కర్రీ తెచ్చానదట. త్వరగా పోతారు వీళ్ళిద్దరు, చాలా త్వరగా సగపెట్టేసి ఇద్దరు. నేను అరే వండుకోవడానికి కూడా ఒకప్పుడు బాయిల్ చేసి రైస్ని, ఆ రైస్ వాటర్ వంచి జాగ్రత్తగా ఉంచేవారు చూసారు, దానికి కావాల్సిన విటమిన్స్ ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఏది? ఒక గ్లాస్ నిండా రైస్ వేసారట, 2 గ్లాసులు నీళ్ళు వేసారట, అది కరెంటుతో ఆవిరి చేశారట. విషం తింటున్నారు తెలుసా? విషం ఇలాంటివన్నీ తింటున్నారు. అది కాబట్టి తెలుసట, టైం పట్టిన జాగ్రత్తగా టైం తీసుకుని మరీ తన ఇంటి వారికి ఎందుకంటే వంట చేస్తుంది. ఎందుకంటే తన ఇంటి ఆరోగ్యాలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయనుకుంది చెప్పండి? నా చేతుల్లో ఉన్నాయనుకుంది. అందుకే టైం కేటేస్తుంది, నిద్ర పక్కన పడేస్తుంది, వంట చేస్తుంది, వార్పు చేస్తుంది, కావాల్సినవన్నీ సిద్ధపరుస్తుంది. ఇంకేం చేస్తుంది? 15 రోజులు ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకునే చేతులతో బలంగా, అంటే చాలా బలమైన వర్కులు చేస్తుందట. ఎంతకని బలమైన పనులు చేస్తుంటే కారణం ఒకటే, తన ఇంటి వారికి కావాల్సిన వసతులన్నీ నెరవేరుస్తుందట. బలమైన పనులు. ఒక ఇంట్లో ఉన్న ఇల్లాలు బలమైన పనులు చేస్తే, మీకు చెప్తున్నాను వినండి, తన ఆరోగ్యం తన చేతుల్లో ఉన్నట్టే. ఇప్పుడు చూసారో లేదో మీరు, పెళ్లి ఫోటోలో చాలా స్లిమ్గా ఉంటారు,
ఆఫ్టర్ 1 year చెప్పండి, డ్రమ్లాగా అయిపోతున్నారు. ఎందుకు అయిపోతున్నారు? స్లిమ్గా ఉన్నావు డ్రమ్లాగా. ఎందుకంటే ఇప్పుడు పనులు తక్కువ చెప్పండి, అందుకే డ్రమ్లా అయిపోతుంది. మన పెద్దమ్మలు చూడండి, 3 పిల్లలు అనేసిన రెవట్లాగా ఎలా కనబడుతుంది చూడండి, ఏది జిమ్కి వెళ్ళిన దానిలాగా. ఎందుకు అలా ఉండేవారు వాళ్ళు? 3 పిల్లల కన్నా ఇంకా ఫిట్గా ఉన్నారు. మన ముందు జనరేషన్ చూడండి, 3 పిల్లల్ని అంతంత పెద్ద చేసినా వాళ్ళకి చెల్లెళ్ళు అక్కల్లా కనబడుతుంటారు. అని అంత ఫిట్గా వాళ్ళు ఎలా ఉండగలిగారంటే కారణం ఒకటే, వాళ్ళ తిండికి తగ్గ పని, పనికి తగ్గ తిండి. ఇప్పుడు తిండి ఎక్కువైంది చెప్పండి, ఇంట్లో పనులు తక్కువైంది. బట్టలు ఉతికే పని ఉందా? వాషింగ్ మిషన్. వాడ్చే పని ఉందా? కరెంటు కుక్కర్లు. ఏదైనా పని చేస్తున్నారు. అందుకే ఈ లావ్ అయిపోయిన వాళ్ళు సిటీలో ఏం చేస్తారంటే, మనం కాదులేండి, సిటీలో ఏం చేస్తారంటే వీళ్ళందరూ సన్నం కావడానికి జాయిన్ అవుతారు. ఆ జాయిన్ అయ్యే పేర్లు కలర్స్ అని అవని ఇవన్నీ జాయిన్ అవుతారు. అందులో జాయిన్ అయితే నెలకు 2 లక్షలు ఎంతో కట్టాలి. అది మొత్తం మీద కోర్స్ అయ్యేసరికి ఆ కడితే ఆడు సన్నంగా చేస్తాడు. ఎలా చేస్తాడంటే, ఆ చేతులు ఎత్తండి అంటాడు, ఇలా ఎత్తాడు, ఇలా తిప్పండి అంటాడు. అలా తిప్పడం అంటే ఏంటంటే ఇంట్లో బట్టలు ఉతికితే ఆ 2 లక్షలు మిగిలిన అదే చేస్తాడు ఎక్సర్సైజ్. అక్కడ ఆ ఉతికినవి ఇలాగా ఉతికిని మనం నీళ్ళు తీస్తాం, అక్కడ ఏం చేస్తాడు, ఇలా కూర్చుని లేకంటే పైకి అంటాడు. ఇదే ఎక్సర్సైజ్. అక్కడ కాళ్ళు ఇలా ఓపండి, ఆ కాళ్ళు మెట్లకి దిగితే దగ్గర సరిపోను. ఈ డబ్బులన్నీ నడుతున్నాను. ఇంట్లో పనులు చేస్తే ఎంత ఫిట్గా ఉంటారు. అందుకే ఆవిడకుండే గొప్ప గుణం ఏంటో తెలుసా? ఇంట్లో పనులను చకచకా చక్కబెడుతుందట, వంట వార్పు చేస్తుందట, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చక్కబెడుతుందట. ఇంకేం చేస్తారు? 21 వచనం, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రాలు ధరించిన వారు, ఆమె పరుపులను సిద్ధపరచును. తన ఇంట్లో వాళ్ళందరికీ చలి తగలకుండా ఎప్పటికప్పుడు బెడ్ షీట్స్ మెయింటైన్ చేస్తుందట. ఒక సామెత ఉంది, ఇల్లును చూసి చెప్పండి వెళ్ళాలి ఎలాంటిది చెప్పవచ్చట. ఎందుకు? ఆ ఇల్లు శుభ్రంగా ఉందనుకోండి, ఆ ఇంటికి ఇల్లాలకి చాలా బాధ్యత అనమాట. ఈరోజు మీరు చూడండి, బెడ్షీట్లు మారుస్తున్నారా, తలగడ కవర్లు ఉంటాయండి. ఎవరింటికి వెళ్ళిన అయ్యే చూస్తాను నేను. ఆ తలగడ క్లాత్లు ఉంటాయి చూసారా, అవి మినిమం 2 వీక్స్కి మార్చాలండి. 6 months అయినా మార్చరండి. మహానుభావులు అనిపిస్తుంది నాకు అని చూసి. నేను అడుగుతున్నాను, కప్పుకునే దుప్పట్లు మార్చరు, బెడ్షీట్లు మార్చరు, ఈ తలగడ కవర్లు మార్చరు అని అడుగుతున్నాను. అరే శుద్ధి శుభ్రం, కనీసం కూర్చునే సోఫా సెట్ శుభ్రంగా ఉండదు, గచ్చులు శుభ్రంగా ఉండదు అడుగుతున్నాను. అరే మీరు ఏం కాపురం చేస్తున్నావు? అసలు నువ్వు వెళ్ళాలవేనా? నీ ఇంటిని నువ్వే శుభ్రపరచుకోకపోతే నువ్వేం కాపురం చేస్తున్నట్టు? గుణవతకుండే లక్షణాలు 1 ఆర్థికంగా నమ్మకం ఉంటుంది, 2 ఇంటి వారికి వంట చేస్తుంది, 3 ఆ గుణవత అని చెప్పడానికి తన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుతుంది. తన ఇంటి వారికి మంచి బట్ట శుద్ధపరుస్తుంది. ఎందుకంటే సగం అంటు రోగాలు దేనివల్ల వస్తాయి చెప్పండి? శుద్ధి శుభ్రం లేకపోతే వస్తాయి. సగం భయంకరమైన రోగాలు ఇదిగో ఇంట్లో శుద్ధి శుభ్రం లేకపోతే వస్తాయి. కొంతమందిని చూస్తుంటే వాళ్ళు వాష్రూమ్ చూస్తే భయం వేద్దండి. అరే వాష్రూమ్లు కూడా కడుక్కోరు, తినే ప్లేట్లు కూడా శుభ్రంగా ఉండవు. నిన్న తిన్న కర్రీ ఈరోజు ఇంకా ప్లేట్లో వాసన వస్తుంటుంది, ఎంత శుభ్రమో. ఆ గ్లాసులో వాటర్ ఇచ్చారట, ఆ గ్లాసులో వాటర్ తాగితే టీ వాసన వస్తున్న గ్లాస్ అంటే నేను ఇచ్చిన టీ ఇంకా కడగలేదు నువ్వు. శుద్ధి శుభ్రం. ఇదిగో ఇప్పుడు చూడండి, తన ఇంటి వారందరికీ మంచిగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తుందట, శుద్ధి శుభ్రం ఉంచుతుందట. ఇంకేం చేస్తుంది? ఆమె బట్టలు సన్నపు నార వస్త్రములు, రక్తవర్ణపు వస్త్రాలు ధరించుకుంటుంది. ఎందుకు అంటే తన ఇంటిని శుభ్రంగా ఉంచడమే కాదు, ఆమె ఏం చేస్తుంది తెలుసా? తన ఒంటిని కూడా శుభ్రంగా ఉంచుతుంది. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఇల్లు శుభ్రంగా ఉంటేనేమో ఆళ్ళ శుభ్రంగా ఉంటారు, ఆళ్ళ శుభ్రంగా ఉంటేనేమో ఇదో దరిద్రం. ఇల్లు శుభ్రంగా ఉంటే వాళ్ళు శుభ్రంగా ఉంటారు, వాళ్ళు శుభ్రంగా ఉంటే ఇల్లు శుభ్రంగా ఉండదు. ఒళ్ళు శుభ్రంగా ఉండాలి చెప్పండి, ఇల్లు శుభ్రంగా ఉండాలి. గుణవత్తనగా లక్షణం ఏంటి చెప్పిన? ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది, తన ఒంటిని శుభ్రంగా ఉంచుతుంది. ఎందుకు ఉంచుతుంది అంటే తన ఇంట్లో తన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, తన భర్త, తన పిల్లలు, వాళ్ళ దృష్టికి ఎప్పుడు చాలా నీట్గా హౌస్ని తనని చూపించుకుంటుందట. అది గుణవత్త లక్షణం అంటే. మనం ఎప్పుడు రెడీ అవుతాం చెప్పిన? పెళ్ళికి వెళ్తే రెడీ అవుతాం, బయటికి వెళ్తే రెడీ అవుతాం. నువ్వు పెళ్ళికి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వకపోయినా పెళ్ళి ఎవడు అడగడు నిన్ను. మరి చెప్తున్నాను, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వకపోయినా స్నానం చేయకుండా బయటకు వచ్చేయటమని ఎవరు అడగరు. నువ్వు రెడీ అవ్వాల్సింది ఎక్కడ చెప్పినా? నీ ఇంట్లో ఉన్నప్పుడు మంచి బట్టలు వేసుకుని తిరిగాను కంటే నీ పిల్లలు నీ భర్త నిన్ను చూస్తున్నారు, వాళ్ళకి నీట్నెస్ అవసరం, ఆ శుద్ధి శుభ్రత నీలో కనబడాలి. ఈవిడికి ఇన్ని గుణగణాలు ఉంటాయటంటే వంట చేస్తుంది, ఆర్థిక పరిస్థితుల్లో ఉంటుంది, బలమైన పనులు చేస్తుంది, ఇంటి పనులు చక్కబెడుతుంది, ఇంట్లో వాళ్ళు ఉన్నారు అంత జీతాల బడ్జెట్ లెక్కలన్నీ చూస్తుంది, 1 2 కాదు ఇన్ని చేస్తుంది. ఇంకేం చేస్తుంది? 26వ వచనంలో జ్ఞానం కలిగి తన నోరు తెచ్చును, కృపగల ఉపదేశం ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా. ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఇవన్నీ కనిపెట్టుకుంటుందంట. వస్తే రానిలే సీరియల్ చూసుకుందాం అనుకోదంట, అన్నీ కనిపెడతా. తన ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, వయసుకు వచ్చిన పిల్లలు వాళ్ళ మొబైల్స్ ఏం వాడుతున్నారు చెక్ చేస్తుంది. చెక్ చేయండి మీ పిల్లలను కూడా.
వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, వాళ్ళ వాడే యాప్స్ ఏంటి, వారు ఎవరెవరు కాంటాక్ట్లో, వాళ్ళ ఫ్రెండ్కి ఉండే యాటిట్యూడ్లు ఏంటి, వాళ్ళ నడతలన్నీ గమనించండి. ఇవన్నీ ఎవరు చేస్తారంటే అందరూ చేయరు. ఎవరు చేస్తారో తెలుసా? గుణవతులే చేస్తారు. ఇన్ని లక్షణాలు ఉన్నాయట, ఇన్ని లక్షణాలు: ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఇంటి వంట వార్పు, ఇంకా జ్ఞానం కలిగి మంచి, అంటే ఆమె చెబుతుంటే ఇంట్లో వాళ్ళందరూ తన మాట వింటారట, ఇంట్లో వాళ్ళందరి నడకలు కనిపెడతారట. ఎంత బాగా ఈవిడికి ఇన్ని తెలివితేటలు వచ్చినప్పుడు ఇంట్లో అన్ని చక్క పెడుతుంటే, మరి ఇంట్లో ఈ మొగోడు ఏం చేస్తున్నాడు? అన్నీ చక్క పెట్టి ఆడుతుంటే మొగోడు ఏం చేస్తాడండి? వీళ్ళు లింగి కట్టుకుని ఈదులో తిరుగుతాడు. ఇంక లేడు. కొంతమంది లేరు చెప్పండి. ఆడవాళ్ళ కష్టం మీద బతికేసే మొగోళ్ళు లేరు. ఇంకా అస్సలు సిగ్గుండదండి వీళ్ళకి. నువ్వు అవాయిట్ వెళ్ళు, నేను ఇక్కడ బుల్లెట్ ఏం తిరుగుతా అన్నాడంటే నడుతున్నాను. ఆవిడ ఆడపిల్ల బయటికి వెళ్ళి కష్టపడమే నువ్వు అన్ఫిట్ కాడికి గుర్తుపెట్టుకో. నువ్వు అసలు ఆవిడ వెళ్ళకూడదు బయటికి, నువ్వు కష్టపడాలి. ఆవిడని బయటికి పంపావంటే సరే, నీ ఆర్థిక పరిస్థితులు దేవుడి రొగ్గాక. అయినా ఆవిడ కష్టపడుతూ నువ్వు ఖాళీగా తిరగాలంటే అసలు నువ్వు మగడువేనా? ఆడదాని కష్టం మీద బతకొచ్చి ఒక మగాడు ఏ పని చేయకుండా. అందుకంటే చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు ఇలా ఇన్ని సంగతుల్లో ఆవిడ కలిసి వచ్చింది. మరి భర్త ఏం చేస్తున్నాడు? వంట పని చేస్తుంది, ఇంటి పని చేస్తుంది, ఇల్లు ఒకరు శుభ్రపేస్తుంది, పొలం పనులు చేస్తుంది, ఆర్థిక పరిస్థితులు చక్కబెడుతుంది, అన్నీ చేస్తుంటే ఈ మగాడు ఏం చేస్తున్నాడంటే 23వ వచనంలో, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండు, గవిని యొద్ద పేరుగొని. దేశపు పెద్దలు అంటే పార్లమెంట్ అంటారు. పార్లమెంట్లో యాక్టివ్ మెంబర్ అట. ఆ పార్లమెంట్లో ఆయనకి చాలా పెద్ద పేరుందట. అంత పెద్ద పేరు, అంత స్థాయి ఆయనకి ఎలా వచ్చిందంటే, ఆ మగాడు అంత సక్సెస్ అవ్వడానికి కారణం, ప్రతి మగాడి విజయం వెనకాల ఎవరుంటారు చెప్పండి? ప్రతి మగాడి విజయం వెనకాల ఎవరుంటారు చెప్పండి? ఆడదు కాదు. ఆడవాళ్ళు ఉన్న వాళ్ళందరూ విజయాలు సాధిస్తే అందరూ పార్లమెంట్లో ఉన్నామా? ప్రతి మగాడి విజయం వెనకాల ఆడదు కాదు. నన్ను అడిగితే గుణవతైన తల్లి ఉంటుంది. ఎవరు? ప్రతి మగాడి విజయం వెనకాల ఆడవాళ్ళు కాదు, గుణవతైన తల్లి. అంటే సక్సెస్, ఒకడు లైఫ్లో జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే అలాంటి తల్లిలో ఉంటే ఖచ్చితంగా సాధిస్తాడు. ఆవిడ అంటే అదేమని తెలుసు? ఏమండి, ఈ కరేపాకు పనులు, ఉల్లిపాయ పనులు, గ్యాస్ పనులు మీరు ఏం చేయకండి, మీరు ఉన్నతమైన పనులు చేయండి, ఇంట్లో వంట వార్పు ఇవన్నీ నేను చూసుకుంటాను, మీరు పెద్ద పనుల మీద మనసు పెట్టండి అని ఎవరు చెప్తారు చెప్పిన? ఇలాంటి మెచ్యూరిటీ ఉన్న గుణవతులు చెప్తారు. చాలా మంది ఏం చేస్తారు చెప్పిన? ఇంటికి వచ్చిన వెంటనే ఇదిగో మీ పనులన్నీ పక్కన పెట్టండి, కరేపాకు అయిపోయింది అన్నారు. కరేపాకు కూడా ఆడ తేవాలా? కరేపాకు ఆడ తెచ్చి, ఉల్లిపాయలు తెచ్చి, అన్నిటి తెచ్చి ఇంకా ఆడ జీవితం అంతా ఉల్లిపాయలు మోసుకోవడమే. ఇంకా ఉల్లిపాయలు కూడా నువ్వు దేవలే. కరేపాకు అడుగుతున్నాను. కొన్ని భర్తలకి కొన్ని విషయాలు చెప్పకూడదు, కొన్ని విషయాలు వాళ్ళు, ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న పనులు మీరు చేయాలి, ఏమండి మీరు చేయాల్సిన పనులు చేయండి అని ఎప్పుడైతే తన ఫ్రీగా వదిలేస్తారో తన పెద్ద విషయాల్లో సక్సెస్ అవుతాడు. కలిసి వచ్చింది, ఇన్ని ఫలిస్తుంది, ఆర్థికంగా ఫలిస్తుంది, ఆత్మీయంగా ఫలిస్తుంది, ఇంటి వారికి ఫలిస్తుంది. ఇంత బాగా ఫలించడానికి ఈవిడ నిలబెట్టి ఇక్కడ ఉన్న భర్త నాకు ఫలించు 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 అన్నాడా? ఏం జరిగింది? ఇన్ని గుణగణాలు ఈవిడికి ఎలా వచ్చాయంటే, ఆ కీర్తన రాసిన సులోమోని ఈ సామెతలు రాసి అన్నాడు 30వ వచనంలో, అందము మోస్కరము సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన భర్తకి ఎలా కలిసి వస్తుందట. ఇప్పుడు చెప్పండి, కలిసిరా కలిసిరా అంటే కలిసి రాదు. ఈవిడికి కలిసి రావాలన్నా ఈ లక్షణాలు ఈవిడికి ఎలా వచ్చాయి? యెహోవా యందు భయభక్తులు. ఇందా కీర్తన చదివాం. ఒకడు ఆర్థికంగా ఎదగాలంటే ఏముండాలి? యెహోవా యందు భయభక్తులు. ఒకడు ఆత్మీయంగా ఎదగాలంటే ఏముండాలి? యెహోవా యందు భయభక్తులు. ఇప్పుడు బాగా వినండి, ఈ భార్య ఈవిడికి కలిసి రావాలంటే ఈవిడికి కూడా ఏముండాలి? యెహోవా యందు భయభక్తులు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఆ కీర్తన రాసిన వాడు ఈ సామెతలు రాశాడు, వీళ్ళిద్దరు కూర్చి చెప్తున్నాడు, ఒకరికి ఒకరు దేవుడి పట్ల భయభక్తులు ఉంటే ఈవిడ ఆయనకు ఉపయోగపడుతుంది, ఆయన ఈవిడకు ఉపయోగపడతాడు. అదే ఆ కీర్తనకాడు రాసిన. ఒకటి ఫైనాన్స్, 2 ఫ్యామిలీ, 3వది ఇద్దరు బాగుంటే సరిపోద్దా? నీ భోజనపు వాళ్ళ దగ్గర చెప్పండి, నీ పిల్లలు నీకు కలిసి రావాలి. కలిసి వస్తారా మనకి అందరేగలో? భోజనపు బల్ల అని ఎందుకు రాశాడు చెప్పనా? ఊరి మీద ఆంబోతుల్లో టైం అంతా తిరిగేసి సరిగ్గా టైంకి వస్తారు. ఎక్కడికి చెప్పండి? అందుకే పిల్లల్ని అక్కడ పెట్టాడు. టైంకి అక్కడికి వస్తారు. ఏం కలిసి వస్తున్నారు మన పిల్లలు? కలిసిరా కలిసిరా అంటే ఏం కలిసి వస్తున్నారు చెప్పండి? మన పిల్లలకి 25 ఏళ్ళు వచ్చినా సెటిల్ అవుతున్నారా? 30 ఏళ్ళు వచ్చిన ఏదైనా ఒక రూపాయి సంపాదన ఉందా? 30 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా అమ్మా నాన్న మీద ఆధారపడి బతుకుతున్న కొడుకులు కూతుర్లు ఎక్కువైపోయారు. నీకే 30 ఏళ్ళు వస్తే ఇప్పటికి మీ అమ్మకి నాన్నకి 50 ఏళ్ళు వచ్చుంటాయి. ఈ టైం వరకు కూడా నువ్వు వాళ్ళ మీద ఆధారపడితే, వాళ్ళు రెక్కల ముక్కలు చేసి ఈ టైం వరకు నేను పెంచితే రేపు పొద్దున్న వాళ్ళకి ఏం సుఖం దొరుకుతుంది చెప్పండి? ఈరోజు పిల్లలు అడుగుతున్నాను, భయం లేకుండా తినేసే వాళ్ళు ఉన్నారు, అమ్మా నాన్న ఖర్చుని దోచుకునే వాళ్ళు ఉన్నారు. మన పిల్లలు మనకు కలిసి రావట్లేదు. ఎందుకు కలిసి రావట్లేదు చెప్పినా, మన పిల్లలకి యెహోవా యందు చెప్పండి భయభక్తులు. ఒక సండే స్కూల్కి పంపు, ఒక యూత్ మీటింగ్లో కూర్చోబెట్టు,
ఇలాంటి సభలకు తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఒకవేళ ఈ పిల్లలు ఈ సభలో లేకపోతే అలాంటి పిల్లల్ని కన్నందుకు నువ్వు సిగ్గుపడు. ఎందుకంటే వాళ్ళకి భయభక్తులు లేవు కనుకే వాళ్ళ చదువులు అంతంత మాత్రమే, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. ఎందుకు ఇలా తయారవుతున్నారు? కారణం ఒకటే, మన పిల్లలకు దేవుడు భయం ఉండదు. వాడు స్కూలుకు కాలేజీకి వెళ్ళకపోతే రై ఎదవా ఎందుకు వెళ్ళలేదురా, నెలకు 10,000 కడుతున్నామని చెప్పి వాళ్ళ మీద గొడవడతావు. అదే ఆడికి చర్చికి రాకపోతే ఎదవగారం పెడతావు. చర్చికి రావాలి కదా నాన్న అన్నావంట. చర్చికి రావాలి కదా, చర్చికి రారా, నువ్వు చర్చికి రాకపోతే అన్నం పెట్టనని చెప్పు అంటావా? అడుగుతున్నాను, మీ పిల్లలకు భయభక్తులు నేర్పించండి. భయభక్తులు మీ పిల్లలు కలిసి రండి అంటే ఎక్కడ కలిసి వస్తారు? ఈరోజు మీరు పిల్లలు చూడండి, డబ్బున్న వాళ్ళందరినీ మీరు చూడండి, బాగా సంపాదించిన వాళ్ళు చూడండి. అవి ఒక పెద్ద కంపెనీ ఉంది రైమండ్స్ అధినేత ఈరోజు కొడుకు బాగా సంపాదించిన నామినీ పేర్లన్నీ ఆ కంపెనీ పేర్లన్నీ ఆయన మీద పెడితే వీడికి వయసు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రైమండ్ అధినేతను రోడ్డు మీద వదిలేసి ఈరోజు హాస్పిటల్ ఖర్చులు కూడా ఆయనకు డబ్బులు లేవు. మన దిగువ తరగతుల్లో కూడా చూడండి, పిల్లలు ప్రతి రూపాయి వాళ్ళ మీద పెట్టుబడి పెడతాం, ఇల్లులు కడతాం, వాకులు కడతాం, సంపాదన దాస్తాం, అన్ని వాళ్ళకి పెట్టుబడులు పెడతాం. వాళ్ళు ఎదిగిన తర్వాత ఆ లంకంత కొంపల్లోకి వాళ్ళు దూరి మీకు చెట్ల కింద మీకు మంచాలు వేయట్లేదు చెప్పండి. బాత్రూముల దగ్గర తల్లిదండ్రులకు మంచాలు వేస్తున్నారు, బయటికి గెంటేస్తున్నారు, రకరకాల ఇబ్బందులు కలగజేస్తున్నారు. రే గుప్పుడు మెతుకులు తల్లిదండ్రులు పెట్టే వాళ్ళు ఏడుస్తున్నారు, ఈరోజు ఏడవట్లేదు. కోళ్ళు కొడుకులు ఒకటైపోయి ఈరోజు తల్లిదండ్రులు కొట్టట్లేదు. నేను ఒక వీడియో చూశాను, ఆ వీడియో చూస్తే ఎంత బాధేస్తుందో. ఆ తల్లికి వయసు అయిపోయింది, మనవడికి బర్త్డే అనుకుంటాను, ఆ కేక్ తినిపించడానికి ఆ పెద్దవిడ ఇలా వస్తే ఆ కోళ్ళ అంటుంది, నీ దగ్గర రావద్దన్న పిల్లల దగ్గరికి, నీ శుద్ధి శుభ్రం లేదు, దగ్గర బయటికి పోను. కానీ ఆవిడ పెడుతున్న కేక్ని పెట్టనివ్వకుండా ఆవిడ బయటికి గెంటేశారు. ఆ పెద్దవాడు ముఖం చూస్తే ఎంత జాలేసిందో అని అడుగుతున్నాను. ఇలాంటి కోడలు కళ్ళ ముందే, కొడుకు కళ్ళ ముందే అంత తల్లిని అంత ఇబ్బంది పెడుతుంటే ఈ కొడుకులు ఏమైపోయారు? అలా కొడుకులు అంత కఠినంగా తయారవడానికి కారణం ఏంటి చెప్పినా, మీ బిడ్డలకి అన్నీ నేర్పించారు కానీ దేవుడు భయం నేర్పించారు. ఆ దేవుడు భయమే ఉంటే తల్లిదండ్రులను చూడాలన్న ఒక భయం ఉంటుంది వాళ్ళకి. పిల్లలు కలిసి రావాలంటే ఎప్పుడు కలిసి వస్తారు? వాళ్ళ చదువులు మీకు కలిసి రావాలి, వాళ్ళ ఉద్యోగాలు మీరు కలిసి రావాలి, వాళ్ళ ఎదుగుదల మీకు కలిసి రావాలి, వాళ్ళ ఒలివ మొక్కలు ఉండాలి. ఒలివ మొక్కల గన్నేరు మొక్కలు అయిపోయారు మన అందరికి, గంజాయి మొక్కల్లో తయారయ్యారు అందరికి. ఈరోజు చూడండి, మన యొక్క తరాల్లో మన దిగువ స్థాయిలో చిన్న వయసులో తాగట్లేదు, కాలేజీకి వెళ్తూ తాగట్లేదు, వాడికి చదువు ఒకటే తక్కువ, పనికిమాల వేసాలన్నీ ఎక్కువ. 5లో వెళ్ళేటప్పుడు బండి మీద తిరంగా వెళ్ళడు, సరైన మాటలుండు, వాడు ఫ్రెండ్స్ సర్కిల్ బాగోద్దు. మీరు చూడండి, ఎవడ కొడుకురా అని చెప్పుకుంటే పలానాడు కొడుకు అని చెప్పుకున్నప్పుడు పలానాడు కొడుకు కూతురు అని చెప్పుకున్నాడు, ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అందుకే అడుగుతున్నాను, పిల్లలు కలిసి రావాలంటే ఎలా కలిసి వస్తారో? హార్డ్ వర్క్, ప్రైవేట్ కాలేజీలు అంటే కదండి. మన పిల్లలు మనకు కలిసి రావాలి అంటే కాస్తంత భక్తి నేర్పించండి వాళ్ళకి. బైబిల్ చదవని చెప్పండి, రోజు ప్రేయర్ చేసుకోమని చెప్పండి, తినేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ప్రతి విషయంలో వాళ్ళకి దేవుడు భయభక్తులు నేర్పించండి. నీ పిల్లలు నీకు కలిసి వస్తారు. ఒకటి, నువ్వు ఆర్థికంగా నువ్వు కలిసి రావాలి. 2, నీ భార్య నీకు కలిసి రావాలి. 3, మీ ఇద్దరికి మీ పిల్లలు కలిసి రావాలి. 4వది 6వ వచనంలో చూడండి, ఒకసారి ముగిద్దాం. 6వ వచనంలో, మీ పిల్లలను నువ్వు చూసేది, నీ పిల్లలను చూడడం అంటే పిల్లలంటే మనవల్ని మనవరాలను చూసేంత కాలం బతకాలి. అడుగుతున్నాను, మనవల్ని మనవరాలను చూసేంత కాలం బతుకుతున్నాం మనం? అంత లేదు మనకి. 9 ఏళ్ళకే షుగర్లు వస్తున్నాయి, 20 ఏళ్ళకి పొట్ట వస్తుంది, రావట్లేదు. సగం పొట్ట వచ్చిందంటే రోగాలు వచ్చినట్టే గుర్తుపెట్టుకోండి. పొట్టలు, బట్ట రకరకాల విషయాలు అడుగుతున్నాను. ఏది ఇంతకాలం ఆర్థికంగా బాగుపడి ఆత్మీయంగా స్థిరపడి 120 సంవత్సరాలు బతికే వయసులో 60 ఏళ్ళు తిన్నంగా బతకగలుగుతున్నావా? అన్ని రోగాలు చిన్నపిల్లకి చిన్న వయసులో కళ్ళు సరిగ్గా కనబట్టలేదు, షుగర్లు, బీపీలు, అలసర్లు. బాలుడి కాలం బతికేంత వయసు ఎక్కడుందని చెప్పండి. పెళ్ళి కాకుండా కానీ ఎన్ని రోగాలు ఈరోజు ఆడపిల్లలకి, గర్భ సంబంధమైన ఎన్ని వ్యాధులు ఉన్నాయి చెప్పండి. పిల్లలు పుట్టలేని ప్రమాదాలు ఎక్కువైపోయి ఈరోజు వాళ్ళకి సంతాన లోపంతో బాధపడుతున్న మగపిల్లలు ఉన్నారు ఈరోజు. ఇవి ఆరోగ్యాలేవి? మనవరాలను చూసేంత ఆయుష్కాలం ఎక్కడ బతుకుతున్నాం? చాలామంది అన్నారు, లేదండి మనవరాలను చూసేంత ఆయుష్కాలం బతకాలంటే ఎవడ అన్నాడట, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలండి అన్నారట. ఎక్సర్సైజ్ చేసినందుకే జిమ్ రూమ్లో చచ్చిపోతున్నారు చూసావా? లేదండి శ్వాస మీద ధ్యాస ఉంచాలన్నారట, శ్వాస మీద ధ్యాస ఉంచినందుకు పోయిందో బామ, చూసేవో లేదో. లేదండి మొలకెత్తిన విత్తనాలు తినాలంట, మొలకెత్తిన విత్తనాలు తిన్నందుకే గ్యాస్ ఎక్కువే చచ్చిపోయాడు ఒకడు, చూసేవాడు లేదు. లేదండి గడ్డితో సారు వండుకోవాలంటే, గడ్డితో ఆ గడ్డితో సారు చక్కగా మనం పెట్టుకుని తింటే బాగుంటామంటే, మనకన్నా గేదెలు గడ్డి ఎక్కువ తింటున్నాయి, బతుకుతున్నాయా? నువ్వు మంచి ఆహారం తినేంత నాథం బతికావు. అడుగుతున్నాను, యాక్టర్లు అందరూ మంచి ఆహారమే తింటారు, బతికేస్తున్నారా? సూత్రం గుర్తుపెట్టుకోండి, మన ఆరోగ్యం ఎవరి చేతుల్లోదో తెలుసా? యెహోవా. జీవితం ఇచ్చిన వాడి చేతుల్లోనే మన ఆరోగ్యం కూడా ఉంది. అందుకే ఆయన పేరు యెహోవా
రాఫా అంటే స్వస్థపరిచే యెహోవా. నీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమతుల్యత కలిగి దేవుడు దీవిస్తాడు. ఆ దేవుడు దీవెన నీకు రావాలి అంటే నీ ఆరోగ్యం కూడా మీ ఫ్యామిలీ డాక్టర్ చేతుల్లో లేదు. ఎందుకంటే డాక్టర్ గారు, షుగర్ డాక్టర్ గారికి షుగర్ ఉందంటే ఇంక మనకేం చూస్తాడు తలకాయ. బీపీ డాక్టర్కి బీపీ ఉందండి, మనకేం చూస్తాను అడుగుతున్నాను. ఆ డాక్టర్ కూడా నీకు వైద్యం చేయాలి అంటే ఆ డాక్టర్ని నడిపించేది ఎవరు చెప్పండి? యెహోవా. అందుకే నీ ఆరోగ్యం నీ చేతుల్లో కాదు, ఆయన చేతుల్లో ఉంది. నీ ఆరోగ్యం నీకు కలిసి రావాలి, నీ ఆర్థిక పరిస్థితులు నీకు కలిసి రావాలి, నీ పిల్లలు నీకు కలిసి రావాలి, నీ భార్య నీకు కలిసి రావాలి. ఇవన్నీ కలిసి రావాలి అంటే కాస్తంత భయభక్తులు కలిగి బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని ఎప్పుడైతే భక్తి కలిగి ఉంటావో నువ్వు చేసిందల్లా దేవుడు సమస్తము సమకూర్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు గొప్ప దీవులు నీకు అనుగ్రహిస్తాడట. ఆ దీవులు నీకు రావాలంటే ఖచ్చితంగా మరొక షరతు నువ్వు పాటించాలి. ఆ షరతు ఏంటో తెలుసా? 5వ వచనం చూడండి, ముగిద్దాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగు చూస్తావు. సియోను యెరూషలేము, సియోను యెరూషలేము. ఈ కీర్తన ఏంటో తెలుసా? ఇది యాత్ర కీర్తన కనుక సియోను యెరూషలేము నుండి అంటే మీరు అక్కడికి వస్తే ఆ సియోను యెరూషలేము నుంచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఆ రోజు ఇశ్రాయేలుకి చెప్పాడు. ఇప్పుడు మనం ఇశ్రాయేలీలమా? భారతీయులు. ఇప్పుడు దేవుడు సియోను యెరూషలేము ఆశీర్వదిస్తాడంటే ఇప్పుడు మనల్ని యెరూషలేము వెళ్ళమని కాదు, సియోను రమ్మని కాదు. మరి ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు? క్రొత్త నిబంధనలో సియోను యెరూషలేము అంటే సంఘం. ఏంటి సంఘం అంటే? దేవుడు మనల్ని ఎక్కడికి వస్తే ఆశీర్వదిస్తాడు? పిల్ల పాపలతో. అంటే భార్య భర్తలుగా పిల్ల పాపలతో ఎవ్రీ సండే ఎక్కడికి రావాలి చెప్పండి? చర్చికి రావాలి. వస్తారా? భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రాదు. అందుకే మన కుటుంబాలు ఎక్కడ వేసిన కొంగలే అక్కడే. ఆర్థికంగా బాగోము, ఆరోగ్యంలో బాగోము. ఎందుకు బాగోము తెలుసా? ఏది కుటుంబ సమేతంగా సియోను యెరూషలేము సంఘానికి వచ్చేవాళ్ళు లేరు. సంఘానికి వచ్చి కూర్చొని కాస్త దేవా ఈ వారమంతా కాపాడావు, కష్టపడి పనిచేసే ఓపికను మాకు ఇచ్చావు, తింటే అరిగే ఆరోగ్యాన్ని ఇచ్చావు, కంటి నిండా నిద్రనిచ్చావు, మా జీవితంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో కార్యాలు చేస్తున్నావు, అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నావు. ఇదిగో ఈ వారం కూడా నీ కూర్చుని 4 మాటలు నేర్చుకోవడానికి వచ్చానని బైబిల్ని శ్రద్ధగా చదివి దైవజనుడి మాటలినే సంఘ విశ్వాసులేరి. దేవుడు ఎక్కడికి వస్తే ఆశ్రయిస్తాడు అంటే ఇదిగో సియోనులో ఉంటేనే ఆశ్రయిస్తాడు, సియోనులో ఉంటేనే ఆశ్రయిస్తాడు. ఏది సియోనుకు వచ్చేది? ఏది? యెరూషలేము కంటే సంఘానికి వచ్చేవాళ్ళు లేరు. ఒకవేళ వచ్చిన వాక్యం వింటారా? చాలామంది సంఘానికి ఎందుకు వస్తారో తెలుసా? పాస్టర్ గారు ఏమనుకుంటారని వస్తారు. పాస్టర్ గారు ఏమనుకుంటారని రావడం పెద్దమ్మ. పాస్టర్ గారు ఏమనుకుంటారని రావడం కాదు, గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను అక్కడే కలుసుకుంటాడని రావాలి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఎక్కడ 2-3 నా నామాన్ని కూడుకుంటారో ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. అది ఖచ్చితంగా మీట్ అయ్యే ప్లేస్ ఏంటి చెప్పిన? చర్చ్. అక్కడికి రావాలి. ఏది ఎక్కడ వస్తున్నారు? పెద్దమ్మ ఎందుకు మానేసావంటే ఈదికి 70 సంఘాలు ఇప్పుడు లేవు, ఈదికి 70 సంఘాలు ఉన్నాయి. ఎందుకు మానేసావు పెద్దమ్మ అంటే ఈ పాస్టర్ గారు అత్తమాలు ఏలు ఆవిడ వైపుకి ఎత్తాడంట, అందుకు మానేసిందంట. ఇంక నీకు ఏలు ఎత్తకూడదు, నీకు ఏలు ఎత్తే మానేస్తావు. మానేసే చచ్చిపోతుంది అన్నాడు. నీకు ఇక్కడ తిరం లేనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెప్పండి నీకు తిరం ఉండదు. చర్చికి ఎందుకు రావాలంటే పాస్టర్ గారు ఏలు ఎత్తారనో గద్దించాడని కాదు, దేవుడు నన్ను చెప్పండి నా కుటుంబాన్ని దీవిస్తాడని. సంఘానికి వస్తున్నారు, ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటారు, సంఘానికి వస్తారు. గోడ ఎక్కడుందో చూసుకుంటారు, సంఘానికి వస్తారు. పాటిస్తారు ఎవరో చూసుకుంటారు, సంఘానికి వస్తారు. గౌరవిస్తారు లేదు చూస్తారు, సంఘానికి వస్తారు. 1000 రూపాయలు చదవలేదేంటి చూస్తారు. సంఘానికి ఎందుకు రావాలంటే ఫ్యాన్ ఎక్కడుందో పాటిస్తారు ఇవన్నీ కదండి. సంఘానికి వస్తే నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు దైవజనుల కొరకు, సంఘ సమూహం కొరకు కాదు, ఆయన కొరకు రావాలి. ఇది యాత్ర కీర్తన. నేను ముగిస్తున్నాను. ఆ రోజు యాత్ర కీర్తన వాళ్ళకి ఎక్కడెక్కడున్న వాళ్ళు లోకంలోంచి చెదిరిపోయిన వాళ్ళకి ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము మందిరానికి రావడం వాళ్ళకి యాత్ర. ఇప్పుడు మన యాత్ర ఏంటి చెప్పిన? ఇక మళ్ళీ మనం కానాను భూభాగానికి కాదు మనం వెళ్ళేది. ఈ రోజు ఎక్కడెక్కడున్న మనం ఒక రోజు చెప్పండి పరలోకానికి యాత్ర. ఆ వెళ్ళిపోయే లోపు ఒక 60 సంవత్సరాలు ఈ భూమి మీద నెమ్మదిగా బతకాలి అంటే ఆయన వచ్చేంత వరకు ఇదిగో ఈ 5-6 విషయాలు ఆయన అంటు పెట్టుకుని మనం ఉంటే మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. ఈ సారాన్నే కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే మొదట నా రాజ్యాన్ని నీతిని ఎవరైతే ఎదుగుతారో అవన్నీ వాళ్ళకి అనుగ్రహిస్తాను. ఏమనుగ్రహిస్తా ప్రభు అంటే మీకు బట్టలు కావాలా నేను ఇస్తాను, మీకు నీడ కావాలా నేను ఇస్తాను, మీకు ఆరోగ్యం కావాలా నేను ఇస్తాను. అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా రాజ్యాన్ని నీతిని ఎతకండి. ఆ రాజ్యాన్ని నీతిని ఇక్కడ ఏమన్నాడంటే ఆయన ఎడల చెప్పండి భయభక్తులు. ఆ భయము భక్తి కలిగి ఆయన రాజ్యాన్ని నీతిని ఎవరైతే ఎదుగుతారో మీ పిల్లలు బాగుంటారు, మీ వ్యాపారాలు బాగుంటాయి, మీ ఉద్యోగాలు బాగుంటాయి, మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మీ పరిస్థితులు బాగుంటాయి. క్రీస్తును ముందెట్టుకుని ఎవరైతే నడుస్తారో మీ జీవితాన్ని దేవుడు సమాధానకరంగా మారుతాడు. ఇవి పాటించండి, మీ కుటుంబంలో ఆర్థిక ఆత్మీయ ఫలం మీ కళ్ళతో మీరే చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు తండ్రి, ఈ గంట వ్యవధిలో మాకు అందించినందుకు మీకు స్తుతులు.
ఎవరెవరికి ఈ సంగతులు అర్థమై నాకు తెలియదు తండ్రి. మిగిలిన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. రేపు కూడా తండ్రి చక్కటి వాతావరణం మాకు అనుగ్రహించండి. మీ దయాకిరీటం దయచేయండి. ఉన్నతమైన మాటలు కుటుంబాలకు అవసరమైన విన్నారు తండ్రి. అనేక ప్రాంతాలకి ఈ మాటలు అవసరం దేవా. ఇవి తెలియకే తండ్రి రకరకాల ఉద్దేశాలతో ఆర్థికంగా తండ్రి ఆరోగ్యంలో చితికిపోతున్నారు తండ్రి. అవన్నీ మాకు కలిసి రావాలి అంటే మీ ఎడల మేము భయభక్తులు ఉంటే మాకు అన్ని సమస్తము సమకూర్చి జరిగిస్తారు. నడిపిస్తున్న దైవజనుల్ని, వారి సంఘాన్ని, నా జత పని వారిని, ఈ తమ్ముళ్ళని అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ, ఎవరైనా మమ్మల్ని శత్రులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలుకుతున్న వారు ఎవరుంటే క్షమిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.